వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఒక ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇదేంటంటే వాల్ స్టిక్కర్స్. సో మా ఇంటి సైడ్ వాల్కి స్టిక్ చేద్దామని తెప్పించాను అనమాట. సో ఇలా ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎలా హైలైట్ చేసుకోవచ్చు కూడా చూపిస్తాను. అండ్ వీటి పిక్చర్స్ కూడా సైడ్కి యాడ్ చేస్తూ ఉంటాను నేను. ఇవి వచ్చేసి మనకు ఇలా వస్తాయి అన్నమాట. ఇందులోనే మనకు కావాలంటే గోల్డెన్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. 2 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే మిర్రర్ లుక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా స్టిక్కర్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా స్టిక్కర్ లాగా వస్తుంది అనమాట. సో మనం ఫినిషింగ్ అయ్యాక ఫ్రంట్ సైడ్ స్టిక్కర్ తీయడం అలా ఉంటుంది. సో మీకు సైడ్కి అయితే నేను పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే మనము సైడ్ వాల్ని డెకరేట్ చేసుకోవడానికి, అలానే బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేసుకోవడానికి మనం యూజ్ చేయొచ్చు. సో ఒకటైతే తీసి చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే నేను మెయిన్గా హాల్ ఎంట్రన్స్ నుండి కిచెన్ ఎంట్రన్స్కి వెళ్ళే దారికి హైలైట్ చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్లీ గోల్డెన్ కలర్ తీసుకుందాం అనుకున్నాను. మా ఇంట్లో చూసినట్టయితే ఎక్కువ శాతం అయితే బ్రౌన్ ఉంది, చాక్లెట్ కలర్ ఉంది. సో ఇది కొంచెం దానికి దగ్గర మ్యాచింగ్ అవుతుంది అనేసి నేను ఇలా చేంజ్ చేసుకున్నాను అనమాట డెసిషన్ లాస్ట్ మినిట్లో. సో ఇవి చాలా పలుచగా ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. చాలా యూట్యూబ్ ఛానల్స్లో హ్యాక్ లాగా ఉన్నాయి అన్నమాట. సో ట్రై చేద్దాం అనేసి ఇవి తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయంటే ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, సేమ్ యాస్టీస్ అలానే ఉన్నాయి. ప్లాస్టిక్వి చిన్న చిన్న షీట్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి అన్నమాట. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి స్టిక్కర్ వస్తుంది. ఇలా స్టిక్కర్ తీసేసి వాల్కి స్టిక్ చేయాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మిర్రర్ లాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఇలా గోర్ పెట్టి తీసేసరికి ఇలా వచ్చింది. మనం స్టిక్ చేసిన తర్వాత పైన లేయర్ని రిమూవ్ చేయాలన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడ షైనింగ్గా ఉంది. ఇదైతే లైట్ చాక్లెట్ కలర్ కదా, ఇలా స్టిక్ చేద్దామని తీసుకున్నాను అనమాట. మెయిన్ కూడా హైలైట్ అవుతుంది. ఎన్ని పీసెస్ పడతాయి, ఇంకా ఏమన్నా తెప్పించాలా అనేది కూడా చూడాలి. సో మనం బ్యాక్ సైడ్ ఇదంతా ఫస్ట్ ఒకసారి స్మూత్గా క్లీన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సెంటర్కి వచ్చేట్టు, నేను దీన్ని మొత్తం వచ్చేస్తుంది అనుకున్నాను, బట్ కొంచెం తక్కువ అయింది. ఇటు సైడ్ 1 ఇంచ్ తక్కువ అయింది అనమాట, కొంచెం తక్కువగా ఉంది. సో సెంటర్ చూసుకొని స్టిక్ చేస్తాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ తీసేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎలాంటి డిజైన్ కావాలో మనం అతికించుకోవాలన్నమాట. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం బ్యాక్ సైడ్ పేపర్ రిమూవ్ చేసేటప్పుడు దాని గమ్ అనేది పేపర్ కతుక్కొని వచ్చే ప్రమాదం అయితే ఉంది. సో చాలా డెలికేట్గా ఉందన్నమాట. కొంచెం చూసుకొని పేపర్ అనేది రిమూవ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వైట్ పేపరు. సో మనం రిమూవ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక కార్నర్ తీసుకోండి, మిడిల్ కాకుండా. సో దాన్ని ఇలా పట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడన్నా అతుక్కున్నట్టున్నా మెల్లగా స్లోగా తీయండి, లేకపోతే మనకు అక్కడ గమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇంకో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు స్టిక్కర్ రిమూవ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నది ఒకవేళ గట్టిగా స్టిక్కర్ పట్టుకున్నా కూడా మనం ఎక్కువ ఫోర్స్ పెట్టామనుకోండి విరిగిపోతుంది. సో ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకొని మనం బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని ఇలా నిదానంగా ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక వాల్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టెప్స్ పక్కన ఉన్నాయి కదండి, సో ఆ వాల్ని హైలైట్ చేస్తూ గోడ చివరి వరకు కూడా ఇవి ప్లెయిన్గా పెడుతున్నాను. అదే మీకు ఏదన్నా డిఫరెంట్గా హాల్లో డెకరేట్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఒక డిజైన్ లాగా ఒక స్పెషల్ ప్లేస్లో డెకరేట్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. సో అలా మనకు ఎలా కావాలంటే అలా డిజైన్గా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, అమెజాన్లో సెర్చ్ చేయండి, దీనికి తగ్గవి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనకు బ్యాక్ సైడ్ వాల్ మొత్తం వచ్చేలాగా, లేకపోతే చిన్న ఫ్లవర్స్ లాగా అలా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్గా. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మా వాల్కి సెట్ అవుతుంది అని నేను తీసుకున్నాను. అలానే సెట్ అయిందనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాల్
మధ్యలో నేను వుడ్ వర్క్ చేయించేటప్పుడే అనుకున్నాను కానీ అప్పటికి వుడ్ వర్క్‌కి చాలా టైం అయిపోయింది. మా గృహప్రవేశం టైం అయ్యేసరికి ఇంకా కంప్లీట్‌గా క్లోజ్ చేయించాము. ఆ వాల్‌కి మేము ఫస్ట్ చెప్పలేదు కూడా. తర్వాత ఐడియా వచ్చింది కానీ ఇంకా మళ్ళీ చాలా ఎక్కువ చార్జ్ చేస్తారనిపించి అదొక్కటి వదిలేసాననమాట. ఇంకా నాకు అది వదిలేసాను అన్న బాధ తీరిపోవడానికి ఈ స్టిక్కర్స్ అనమాట. సో, ఫైనల్లీ నేను స్టిక్కర్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాను. చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. ఇలా ఏదన్నా గోడని తక్కువ ప్రైస్‌తో మనం డెకరేట్ చేయాలంటే ఇవి యూజ్ చేయొచ్చు. తర్వాత దీనిపైన ఒక పేపర్ ఉంటుందనమాట ట్రాన్స్‌పరెంట్‌గా. అది తీసేస్తే మనకు కంప్లీట్ గ్లాస్ లుక్ అనేది వస్తుంది. మిర్రర్ ఏ విధంగా అయితే మనకు మిర్రర్‌లో చూసుకుంటే మనం కనిపిస్తామో, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే ఉంటుందనమాట. దీంట్లో మనం చూసుకుంటే మనం కనిపిస్తామనమాట. ఇంకా డిఫరెంట్ సర్కిల్‌లో కానియండి, స్క్వేర్‌లో అలా డిఫరెంట్‌గా డిజైన్స్ అయితే మనకు దొరుకుతాయి. ఇంకా నేను వేరేవి కూడా తెప్పించి వేరే చోట హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మళ్ళీ ఏవైతే తెప్పిస్తానో, ఎలా డెకరేట్ చేస్తాననేది కూడా క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. సో, వాల్‌కంతా కూడా ఇలా అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పైకుంది కాబట్టి ఇది ఒక స్టూల్ అలా వేసుకొని నెక్స్ట్ పైన కూడా కంప్లీట్ చేస్తాననమాట. ఇప్పటి వరకు వీడియోని ఎవరు కూడా లైక్ చేయనట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అందించండి. మీకు ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనిపైన ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏం లేనట్టే కనిపిస్తుంది కానీ మనం అబ్జర్వ్ చేస్తే లైట్గా ఉంటుంది. దాన్ని ఒక సైడ్ పట్టుకొని ఇలా రిమూవ్ చేసేయచ్చు. సో, మనకు క్లియర్ గ్లాస్ లాగా కనిపిస్తుంది అనమాట. సో, అన్నిటికి కూడా ఉంటాయి. మనకు ఒక సైడ్ కార్నర్ పట్టుకొని ఇలా రిమూవ్ చేసేయాలి. చాలా బాగుంటుందండి. చాలా అందంగా కనిపిస్తుంది. గోడ అయితే చాలా నీట్‌గా వచ్చింది ఒక లైన్‌గా. నెక్స్ట్ వీడియోలో ఈ స్టెప్స్‌కి వైట్‌గా ఉంది కదండీ! సో, అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా హైడ్ చేయాలనేది కూడా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాననమాట. నాకు స్టెప్స్ మీద ఫొటోస్ దిగేటప్పుడు, వీడియోస్ తీసేటప్పుడు ఈ వైట్ లైన్స్ అనేవి కొంచెం బావుండట్లేదు. సో, అవి వైట్‌గా కనపడకుండా మంచిగా బ్లాక్ లుక్ వచ్చే విధంగా డిఫరెంట్‌గా చేంజ్ చేయబోతున్నాను. రాబోయే వీడియోస్‌లో అయితే అది ఎలా చేస్తాను, ఏంటి అనేది క్లియర్‌గా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గడిసి మళ్ళీ ఆన్‌లో పెట్టుకోండి. లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.